ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో. ఈ కంపెనీతో టైఅప్ అవ్వాలనుకుంటున్నాం సార్. మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? ఎస్ సార్, ఖచ్చితంగా. షూర్? షూర్. అయితే ఓకే. మాకు ఓకే సార్. మా కంపెనీ స్టాండర్డ్ని మీరు మెయింటైన్ చేయగలగాలి. తప్పకుండా. మీరు అనుమానించింది నిజం సార్. హైదరాబాద్ బ్రాంచ్లో 10 లక్షల ఫ్రాడ్ జరిగింది. రామ్ శాస్త్రి, నాకు కావాల్సింది కంప్లైంట్ కాదు, కంటెంట్. 2 క్లర్కుల మీద, ఒక మేనేజర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయించాను సార్. సస్పెండ్ అయిన వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సస్పెన్స్ లో ఉన్నవాళ్ళు. దీనికి సమర్థుడు ఎవరైతే బాగుంటుంది? అన్ని బ్రాంచ్లు చెక్ చేస్తే ఆ బ్రాంచ్లోనే రవి అని సిన్సియర్ మేనేజర్ ఉన్నాడు సార్. ఓకే, అతని మీద గుడ్ రిపోర్టే ఉంది. అతన్ని జనరల్ మేనేజర్గా ఓకే చేయండి. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి నా దగ్గర తీసుకురండి, నేను సైన్ చేస్తాను. ఓకే, నవ్ యూ కెన్ గో. ఓకే సార్, మేము కవర్పుల్లోకి వెళ్తాం. డాడీ, ఎరా ఫైల్ తీసుకుని బయలుదేరి ఎక్కడికి? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పాకెట్ మనీ. ఇంటర్వ్యూలో పాకెట్ మనీ కూడా అడుగుతున్నారా? నాకు డాడీ. నీకా? ఇలారా, పాకెట్ లేదు, మనీ లేదు. అదేం డాడీ? ఎందుక? నువ్వు ఒక మగవాడి. మగవాడి కష్టం నాకు తెలుసు. అదే నువ్వు ఒక ఆడపిల్లలా పుట్టుంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపేవాడిని. నువ్వు ఒక ఆడపిల్లగా పుట్టాలని, నా బాధ్యత దులిపేసుకోవాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. రేయ్, చివరికి నువ్వు పుట్టి తెచ్చావు. డాడీ, నీకు చేదస్తం ఎక్కువైంది, నన్ను బ్లెస్ చేయి. గాడ్ బ్లెస్ యూ. మగవాళ్లే పుట్టాడు, ఎలా బతుకుతాడు ఏంటో. డాడీ, నా పెళ్ళెప్పుడు? పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు? అల్లుడు దుబాయ్లో ఉన్నాడమ్మా. ఎర్ర బస్ ఎక్కి తొందరలో వచ్చేస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడమ్మా. వస్తాడు, నిన్ను చూస్తాడు, నీ మెళ్ళో తాళి గడతాడు. వాడి కర్మ. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే, మంచి కలర్ ఒకటి కంటం లేదు. మగవాడిని ఎలా హింసుద్దాం, ఎన్ని రకాల ఇబ్బంది పెడదాం, సెల్లు పట్టుకొని నెట్లో వెతుకుతున్నారు. ఏంటండి గోల? ఎప్పుడు చూసినా లోడా వాగుతాము. అవునండి, నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, అందుకని స్పీచ్ ఇస్తున్నాను. నిన్ను చేసుకొని సగం జీవితం పోయింది, నీ కూతురుతో వాగి వాగి మిగతా జీవితం పోయింది. చెప్పొచ్చు అలా చాలు. అయ్యో రామచంద్ర, ఏంటి పిన్ని, బాబాయ్ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు. బోండా బజ్జీలాగా హాట్ హాట్ గా ఉన్నాను, వచ్చి తిను. అవును, ఎప్పుడు ఇంతే. పదమ్మా, మనం మార్కెట్కి వెళ్దాం. వచ్చేటప్పుడు ఆటుకొని తీసుకుంటారా? బాబాయ్ ఎప్పుడూ ఇంతే పిన్ని.